హాయ్ ఫ్రెండ్స్, ఈ ర్యాబిట్కి పట్టించే మిల్క్ అనమాట. పిల్లలు ఈరోజు 9th డే అనమాట. పిల్లలకి పుట్టి మొత్తం 6 పిల్లలు చూడండి ఎలా ఉన్నాయో. 6 పిల్లలు ఉన్నాయి. ఒకటి మాత్రమే బ్లాక్ అనమాట, మిగతా అన్నీ వైటే. ఒక దగ్గరికే వెళ్ళిపోతాయి, ఎంత దూరం పెట్టినా కూడా ఒక దగ్గరికే వచ్చి పండుకుంటాయి అన్నమాట. ఇవాళ కొంచెం హెయిర్ వచ్చింది, మంచిగా హెయిర్ ఉన్నాయి. చూడండి చేతిలో పట్టుకుంటే ఎంత చిన్నగా ఉన్నాయో. ఇవాళ కొంచెం పర్లేదు, పుట్టినప్పుడైతే మరీ చిన్నగా ఎంటికలు లేకుండా ఉండే. ఇవాళ 9వ రోజు కాబట్టి ఎంటికలు వచ్చేసాయి, ఇంకా నడుస్తున్నాయి కూడా. చూడండి ఎలా ఉన్నాయో. ఇది ఒక్కటే బ్లాక్ పిల్ అండి, మొత్తం అన్నీ వైటే. ఇంత చిన్న మూతో ముందు గీత, వైట్ కలర్ గీత వచ్చింది దీనికి. ఇది ఒకటే బ్లాక్, మిగతా అన్నీ వైటే. చూడండి ఎంత చిన్న మూతో, ఎంత చిన్న కాళ్ళు చేతులు ఉన్నాయో. పట్టుకోవాలన్నా భయం వేస్తుంది, ఏమైనా అవుతుందేమో అని. ఇవాళ కొంచెం మెడెత్తినాయి, రోజు కొద్దిగా కిందే పండుకొని ఉండే. ఇవాళ మాత్రం మెడ కొద్దిగా ఎత్తుతున్నాయి, ఒకదాని మీద ఒకటి తల పెట్టైనా మెడ కొద్దిగా ఎత్తాయి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. అస్సలు ఒక దగ్గర ఉండవండి, ఇక్కడ పెడితే అక్కడ కురుకుతూ ఉంటాయి. మేము ఇప్పుడే పాలు పట్టించాం కాబట్టి బయట తీసి ఆడిస్తున్నాం, లేకపోతే బాక్స్లోనే ఉంటాయి. చూసారా, ఇక్కడ పెట్టినవి అక్కడికి, అక్కడ పెట్టినవి ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఇంకా ఐస్ ఓపెన్ చేయలేదండి, ఐ థింక్ 11-12 డేస్కి ఓపెన్ చేస్తాయి అనుకుంటా. అయినా ఐస్ కనపడకపోయినా ఉరుకుతూనే ఉంటాయి. ఒక దగ్గర పెట్టినవి అస్సలు ఒక దగ్గర ఉండవు. ఒక దగ్గర పెడితే ఇలా పండుకుంటాయి. సైడ్ దానికి కొద్దిగా హెయిర్ తక్కువ వచ్చిందండి, ఇప్పుడిప్పుడే వస్తుంది దానికి కూడా. మిగతా అన్నిటికీ ఫాస్ట్గానే వచ్చింది హెయిర్ అంతా. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి. ఇలాంటి క్యూట్ వీడియోస్ మీకు కావాలి అంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఖచ్చితంగా చెప్పండి. మాకు ఫస్ట్ టైం అండి ఇలా బేబీస్ని పెంచడం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఖచ్చితంగా చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటే టేక్ కేర్ అండ్ బాయ్.